ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేస్తున్నాం. దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. యోహాను స్వార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చూసినట్లయితే, నా గొర్రెలో నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ మాట స్పష్టముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ విషయమునని మనము గమనించినట్లయితే, నా గొర్రెలు నా స్వరమును వినును, వారిని నేను ఎరుగుదును, వారు నన్ను వెంబడించుదురు, నేను వారిని నిత్య జీవానికి వారసులుగా నేను వారిని చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ వచనము పలకవలసి వచ్చిందని మనం చూసినట్లయితే, అంతకన్నా ముందు వచనాల్లో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న సద్దుకాయులు పరిసయ్యులు ఆయన చేసే అద్భుతమైనటువంటి కార్యములు, యేసుక్రీస్తు చేసే ఆ మహత్కార్యముల సమస్తాన్ని చూసినప్పటికీ కూడా, యేసయ్యను వెంబడిస్తూ ఉన్నప్పటికీ కూడా, వారు యేసుక్రీస్తు వారిని అనేకమైనటువంటి మాటల చేత ఆయనను అనేకమైనటువంటి రకాలుగా హింసించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. నిజముగా యేసయ్య చేసే అద్భుత కార్యములను వారికి వారు ఆయన స్వరాన్ని వినలేకపోయారు, ఆయననే దేవుడని గ్రహించలేకపోయారు. కుంటివారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డివారికి కనులనిచ్చాడు వారి ముందే. కానీ ఇదిగో నువ్వు దయ్యములు పట్టిన వాడవు, నువ్వు ఇలాంటి కార్యములను ఎలా చేస్తావు అని మాట్లాడుతూ వచ్చారండి. కానీ నిజముగా యేసుక్రీస్తు వారు వారిని బట్టి మాట్లాడుతూ ఉంటున్నాడు. వారిని బట్టే కాదు, ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉంటున్న క్రైస్తవ సమాజం కొరకు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు, నా మాటను వారు ఆలకిస్తారు, నా మాటను ఎవరైతే వింటారో వారు నేను ఎరుగుదును, వారు నాకు తెలుసు, వారిని తెలిసిన వారిని నేను మౌనముగా ఉంచను, వారిని నిత్య జీవానికి వారసులు అవ్వడానికి నేను వారిని తీసుకొని వెళ్తాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజముగా ఆ రోజు పరిసయ్యులు కూడా యేసును వెంబడిస్తూ ధర్మశాస్త్రాన్ని అంతయో తెలిసినప్పటికీ కూడా నిజమైనటువంటి దేవుణ్ణి గ్రహించలేకపోయారండి. నేటి రోజుల్లో కూడా అలాంటి వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు. ఆయన స్వరాన్ని వినలేకపోతూ ఉంటున్నారు, ఆయన మాటను వినలేకపోతూ ఉంటున్నారు, ఆయన అడుగుచాడలో నడవలేకపోతూ ఉంటున్నారు కదా. ఇలాంటి వారికి నిత్య జీవము కలదు, లేదు అని స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. స్పష్టంగా ఇక్కడ మన కొరకు తెలియజేస్తూ ఉంటున్నారేమని, ఎవరైతే నా స్వరాన్ని వింటారో, ఆ స్వరము వినేవారిని నేనేం చేస్తూ ఉంటున్నాను, నేను చూస్తూ ఉంటున్నాను, నేను ఎరుగుతున్న వారు ఏంటో, వారు ఎలాంటి స్వభావంలో, వారు ఎలాంటి మనస్తత్వము కలిగిన వారు, వారు ఎలాంటి మార్గములు నడుచుకుంటారో వారిని నేను ఎరుగుదును. వారిని నేను ఎరిగినప్పుడు వారికి ఏం చేస్తానంటే, వారు నన్ను వెంబడిస్తారు, నన్ను వెంబడించినప్పుడు వారిని నేను ఎక్కడికి తీసుకెళ్తాను, నిత్య జీవమునిచ్చువాడును గనక వారు ఎన్నడూ నశింపరు, వారు పరలోక రాజ్యానికి వారసులుగా పిలువబడిన వారు. కాబట్టి అట్టి జీవమును మనము పొందుకునే వారమై ఉండాలి, ఆయన మాటను ఆయన స్వరమును మనము గ్రహించే వారమై ఉండాలి, ఆయన ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకునే వారమై ఉండాలి. కాబట్టి ఆనాడు వలె పరిసయ్యుల వలె మనం యేసయ్యను ఎప్పుడు బాధ పెట్టేవారియే కాదు, కానీ ఆయనను నిత్యము మనము మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన మాట వినే స్వభావము ద్వారా, అన్నిటికంటే మాట వినుట శ్రేష్టము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుని మాటను వినాలి, దేవుని స్వరాన్ని మనము గ్రహించినప్పుడే ఆయన పరలోక రాజ్యానికి మనము చేరడానికి సిద్ధముగా ఉంటున్నాం. కాబట్టి నేటి దినము వరకు అటు హృదయాన్ని నువ్వు కలిగి జీవించలేకపోయావేమో, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, సకల ఆశీర్వాదములకు కారణభూతుల నిజముగా ప్రభా, నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నావు. నేటి అంత్యకాలంలో ఎంతోమంది ప్రభా నీ స్వరాన్ని గ్రహించలేక ఇష్టానుసరముగా జీవిస్తూ ప్రభా ఎన్నో బంధకముల చేత, ఎన్నో సొంత ఆలోచనల చేత నడుస్తున్న ప్రజలను మేము చూస్తూ ఉంటున్నాం. కేవలం నీ స్వరాన్ని విని, నీ మాట విని ప్రభా మేము నిత్య జీవానికి వారసులు అవ్వడానికే
దేవా నీ కృపను నీ కనికిరమును నాకు మాకందరికి దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.